హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ కోడ్ ఫ్రీ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఈ ఛానల్లో మనం నోట్బుక్ ఎలా గురించి తెలుసుకుందాం. మీరు చదివే పీడిఎఫ్, నోట్స్, బుక్స్ అర్థంగా కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఏమి నోట్స్ చదివి ఒక టీచర్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా ఉంటుంది? అలాంటి ఒక పవర్ఫుల్ టూల్ ఉంది, అదే నోట్బుక్ వెళ్ళాం. అసలు ఈ నోట్బుక్ వెళ్ళాం అంటే ఏంటి? ఈ నోట్బుక్ వెళ్ళాం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? సో మనం ఈ నోట్బుక్ వెళ్ళని ఎందుకు వాడతాం అని చెప్పేసి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నోట్బుక్ వెళ్ళాం అంటే ఏంటి? నోట్బుక్ వెళ్ళాం అనేది గూగుల్ డెవలప్ చేసిన ఒక ఏఐ బేస్డ్ లెర్నింగ్ టూల్. ఈ నోట్బుక్ వెళ్ళంలో మనం పీడిఎఫ్ని, నోట్స్, పీపీటీస్, ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని మనం అప్లోడ్ చేసి వాటి డాక్యుమెంట్స్ నుంచి ఏ అనేది కంటెంట్ని తీసుకొని ఆ కంటెంట్ నుంచి మనకి ఆడియోస్, వీడియోస్, ఫ్లాష్ కార్డ్స్, క్విజ్, రిపోర్ట్స్ ఇవన్నీ మనకు క్రియేట్ చేస్తుంది. నోట్బుక్ వెళ్ళాం అనేది అసలు ఎందుకు స్పెషల్? నోట్బుక్ వెళ్ళాం అనేది సమ్టైమ్స్, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇది మనం ఇచ్చిన నోట్స్, పీపీటీస్, డాక్యుమెంట్స్ నుంచి మాత్రమే ఇన్ఫర్మేషన్ని తీసుకుంటుంది. బట్ సమ్టైమ్స్ మనం ఇంటర్నెట్ నుంచి కూడా మన కంటెంట్ని మనం తీసుకోవచ్చు. అప్పుడు అది అసలు ఏంటి ఎలా అంటే ఇప్పుడు మనం చూద్దాం. ఎగ్జాంపుల్ గురించి నోట్బుక్ ఎలా చెప్పాలి అంటే, మనం ఒక జావా నోట్స్ని అప్లోడ్ చేసాం అనుకుందాం. ఇందులో మనం యూప్స్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాం. అప్పుడు ఆ నోట్బుక్ ఎలా ఉన్న ఏజెంట్ అనేది వర్కౌట్ అయ్యి మనకు ఊప్స్ గురించి ఒక సింపుల్ వేలో ఆడియో కానీ, వీడియో కానీ, క్విజ్, లేదంటే పీపీటీస్ ఇవన్నీ మనకు క్రియేట్ చేస్తుంది. సో ఇంకా మనం వెయిట్ చేయకుండా నోట్బుక్ ఎల్లంలో ఉన్న ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ట్రై నోట్బుక్ ఎల్లం. ఇట్ ఈస్ లోడింగ్ మై నోట్స్. ఇక్కడ మనం కంటెంట్ని ఇవ్వాలన్నా లేదంటే మన నోట్స్ని అప్లోడ్ చేయాలన్నా సరే, క్రియేట్ న్యూ నోట్బుక్. ఇవన్నీ నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన మై నోట్బుక్ ఎల్ఎమ్స్ యొక్క పేజెస్, స్లైడ్స్. ఇక్కడ క్రియేట్ న్యూ నోట్బుక్. ఇక్కడ మన క్రియేట్ న్యూ నోట్బుక్లో కంటెంట్ని ఇవ్వడం కోసం ఇది ఇంటర్నెట్ నుంచి సెర్చ్ చేయడానికి ఇక్కడ వెబ్ అని క్లిక్ చేసుకోవచ్చు. అండ్ గూగుల్ డ్రైవ్లో ఉన్న మన పీడిఎఫ్స్ని, డాక్యుమెంట్స్ని ఇది రీడ్ చేసుకుంటుంది. మన కంటెంట్ అనేది మనకు ఫాస్ట్గా కావాలా, లేదంటే డీప్గా అంటే డెప్త్గా సెర్చ్ చేసి మనకి అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా అని కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు. అండ్ మనకు ఫైల్స్ని అప్లోడ్ చేయాలంటే మనకు కావాల్సిన ఫ్లైట్స్ని ఇక్కడ మనం అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ ఏదైనా సరే ఫైల్స్ని మనకి ఏ ఫైల్స్ కావాలంటే ఆ ఫైల్స్ని ఇక్కడ ఇది అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా వెబ్సైట్స్లో మనం యూట్యూబ్లో ఉన్న లింక్స్ని మనం అప్లోడ్ చేసి మనకు దా లింక్స్ నుంచి కూడా మనకి ఇమేజెస్ని, మైండ్ మ్యాప్, రిపోర్ట్స్, ఫ్లాష్ కార్డ్స్, స్లైడ్ డెస్క్ ఇలాంటివన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ గూగుల్ డ్రైవ్లో నుంచి కూడా మనకి పీడిఎఫ్ని ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది డే ఇక్కడ నేను నా రెజ్యూమ్స్ని యూస్ చేశాను. వాటి నుంచి ఇక్కడ చార్ట్ ఇన్ఫర్మేషన్, కాగ్నిజెంట్ అండ్ ఇస్తాం మా ఎంసీఏ రిపోర్ట్స్, వీటి నుంచి కూడా మనము ఏదైనా ఉన్నాయో వాటి నుంచి మనం ఇన్ఫర్మేషన్ని తీసుకోవచ్చు. అండ్ ఇంకా కాపీ టెక్స్ట్ మనకి చాట్ ఉన్న టెక్స్ట్ని మనం యూజ్ చేసుకొని, లేదంటే మనకి ఏదైనా సరే నోట్స్లో ఉన్న కొంచెం టెక్స్ట్ని తీసుకొని టెక్స్ట్ ద్వారా మనకి ఇలా నోట్బుక్ వెళ్ళాలో ఉన్న ఫీచర్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నేను సెర్చ్లో రోడ్ మ్యాప్ ఫర్ ఫుల్ స్టాక్ డెవలపర్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. ఫుల్ స్టాక్ డెవలపర్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇంటర్నెట్ నుంచి తీసుకుంటుంది. ఇట్ ఈస్ లోడింగ్. ఇక్కడ మనకి ఇది ఇటు సైడ్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం 7 సోర్సెస్ ఇచ్చింది. ఇక్కడ ఏ అయితే సోర్స్ని మనం ఇక్కడ క్లిక్ చేస్తామో ఆ సోర్స్ నుంచి మాత్రమే ఇన్ఫర్మేషన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ నేను కొన్ని చెక్ బాక్సెస్ క్లిక్ చేస్తున్నాను, కొన్ని క్లిక్ చేయట్లేదు. ఏవైతే మనం చెక్ బాక్స్ని క్లిక్ చేస్తామో ఆ చెక్ బాక్స్లో ఉన్న ఇన్పుట్ మాత్రమే ఇక్కడ మనకి చార్ట్లోకి వస్తుంది. అంటే క్లిక్ చేయని చెక్ బాక్సెస్ మనకి చార్ట్లోకి రావు. కానీ ఇంపోర్ట్ చేశాను. ఇక్కడ ఇట్ ఈస్ లోడింగ్ అయిన టెక్స్ట్ బాక్స్ అనేది ఇక్కడ కంటెంట్ అనేది ఇక్కడికి వస్తుంది. మొత్తం 8 సోర్సెస్ ఇక్కడ కంటెంట్ అనేది మనకి ఇలా వచ్చింది. ఈ కంటెంట్ నుంచి మనం ఇక్కడ ఆడియోస్ని, వీడియోస్, మైండ్ మ్యాప్, ఫ్లాష్ కార్డ్స్, క్విజ్, ఇన్ఫోగ్రాఫిక్, డేటా టేబుల్ ఇవన్నీ మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ వీ విల్ సీ అబౌట్ ఆడియో ఓవర్వ్యూ. ఆడియో ఓవర్వ్యూలో మనకి ఇక్కడ డీప్ డైవ్, బ్రీఫ్, క్రిటిక్, డిబేట్ అసలు ఇవంటే ఏంటో మనం తెలుసుకుందాం. డీప్ డైవ్ అంటే ఏంటంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఒక పోడ్కాస్ట్లో కానీ ఏదైనా సరే ఒక ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఎలా ఉంటుంది అనేది ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ అబౌట్ బ్రీఫ్,
బ్రీఫ్ అనేది ఏంటంటే ఒక మ్యాటర్ గురించి డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే క్విక్ వేలో. అండ్ క్రిటిక్ అనేది ఏంటంటే ఒక రివ్యూస్ని ఇస్తుంది. ఆ రివ్యూస్ అనేది ఫీడ్బ్యాక్, అది నెగిటివ్ వేలో ఉందా, పాజిటివ్ వేలో ఉందా, లేదంటే అసలు ఫీడ్బ్యాక్ అనేది ఎలా ఉంది అని ఇక్కడ క్రిటిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ అబౌట్ డిబేట్ అనేది ఇద్దరు వ్యక్తులు గొడవ పడితే ఎలా ఉంటుంది అని దాని గురించి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు నేను జస్ట్ ఆడియో ఓవర్ వీలో డీప్ డౌన్ క్లిక్ చేశాను అండ్ చూస్ లాంగ్వేజెస్. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మరాఠీ. ఫస్ట్ నేను ఇలా మై మదర్ టంగ్ లాంగ్వేజ్ ఈస్ తెలుగు. సో ఇక్కడ నేను తెలుగు క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ లెంత్లో మనకు కూడా ఇక్కడ షార్ట్ కావాలా లేదంటే డిఫాల్ట్గా కావాలా అని కూడా ఇక్కడ మనం క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ నేను డిఫాల్ట్ కోసం అని చెప్పి డిఫాల్ట్ క్లిక్ చేస్తున్నాను. అంటే ఇక్కడ జనరేట్ ద ఆడియో. ఇక్కడ మనం చూసుకుంటే రైట్ సైడ్ ఆడియో అనేది జనరేట్ అవుతుంది. సో ఈ జనరేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఈ గ్యాప్లో మనం రిమైనింగ్ ఫీచర్స్ గురించి చూద్దాం. ఇక్కడ వీడియో ఓవర్వ్యూ ఏంటంటే ఇది నోట్బుక్ ఎల్ఎం అనేది ఆడియోతో పాటు వీడియోని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ వీడియో అనేది నీకు ఎక్స్ప్లెయినర్ అనేది ఏంటంటే కొంచెం సింపుల్గా స్ట్రక్చర్ వేలో ఉండాలా అండ్ బ్రీఫ్ నీకు చాలా డెప్త్గా ఉండాలని కూడా ఇస్తుంది. లాంగ్వేజెస్, ఇక్కడ మనం లాంగ్వేజెస్ని కూడా క్లిక్ చేసుకోవచ్చు. నేను ఆడియోలో తెలుగు క్లిక్ చేశాను కాబట్టి వీడియోకి నేను ఇంగ్లీష్ ఉంచుతున్నాను. అండ్ ఇక్కడ చూజింగ్ విజువల్ స్టైల్, వీడియో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్లో ఉంటుంది. క్లాసిక్, కస్టమ్ అంటే మనకు నచ్చినట్టు మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంక ఇక్కడ వైట్ బోర్డ్, యానిమీ రూపంలో కావాలా, వాటర్ కలర్, రెట్రో, హెరిటేజ్, ప్రాపర్ కాప్ట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. నేను బై డిఫాల్ట్ ఆటో సెలెక్టర్ ఉంచుతున్నాను. ఎందుకంటే ఏ ఏజెంట్ అనేది బేస్డ్ ఆన్ ది కంటెంట్ని బట్టి ఆటోమేటిక్గా ఇమేజెస్ని తీసుకొని స్టైల్స్ని తీసుకొని ఇదే క్రియేట్ చేస్తుంది. సో అందుకని నేను ఆటో సెలెక్ట్ అని చెప్పేసి ఉంచుతున్నాను. ఇక్కడ ఆటో సెలెక్ట్ నుంచి నేను ఇక్కడ జనరేట్ వీడియో అనేది మనకు జనరేట్ అవుతుంది. సో ఇక్కడ తిరుగుతుంది. ఈ గ్యాప్లో ఇక్కడ వీడియో అని జనరేట్ అవుతుంది. ఇది కొంచెం టైం పట్టచ్చు. ఈ గ్యాప్లో మైండ్ మ్యాప్, రిపోర్ట్స్ వీటి గురించి చూద్దాం. ఇవి కొంచెం త్వరగానే జనరేట్ అవుతాయి కంపేర్ టు ఆడియో అండ్ వీడియో. మైండ్ మ్యాప్ జనరేట్ అవుతుంది. అండ్ రిపోర్ట్ అనేది ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లైక్ ఇన్ ద ఇఫ్ యూ సీ ఇన్ ద న్యూస్ ఛానల్స్ సమ్ ఎక్సెట్రా. ఒక రిపోర్టర్ అనే వాడు క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్స్ అనేది ఎలా ఇస్తుంది, అలా వీటి గురించి రిపోర్ట్స్ అనేది ఇస్తుంది. ఒక క్వశ్చన్స్ ఉంటుంది, దాని కింద ఆన్సర్స్ ఉంటాయి. రిపోర్ట్ అనేది మనకి టెక్స్ట్ రూపంలో ఉంటుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆడియో ఉంది, వీడియో ఉంది. సో రిపోర్ట్ అనేది మనకు టెక్స్ట్ రూపంలో ఉంటుంది. రిపోర్ట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆడియో అండ్ వీడియో. అండ్ అనదర్ వన్ ఈస్ ఫ్లాష్ కార్డ్ అనేది ఏంటంటే ఒక కార్డు ఉంటుంది మనకి, లైక్ ఒక పేపర్ కార్డ్ లేదంటే మనం పేకలాడే కార్డ్స్. ఆ కార్డ్స్లో ఒక సైడ్ అనేది క్వశ్చన్ ఉంటుంది, ఇంకో సైడ్ అనేది ఆన్సర్ ఉంటుంది. ఈ ఫ్లాష్ కార్డ్స్ వల్ల ఏంటంటే మనం ఇన్ఫర్మేషన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మన ఇన్ఫర్మేషన్ని అర్థం చేసుకున్న తర్వాత అది మనకి రివిజన్ కోసం క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్స్ అనేది ఎలా ఉంటుంది అని ఫ్లాష్ కార్డ్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫ్లాష్ కార్డ్స్లో మనకి ఇక్కడ తక్కువ ఫ్లాష్ కార్డ్స్ కావాలా లేదంటే స్టాండర్డ్గా డిఫాల్ట్ ఫ్లాష్ కార్డ్స్ కావాలా, ఎక్కువ ఫ్లాష్ కార్డ్స్ కావాలని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. డిఫికల్టీ లెవెల్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. లెవెల్ అనేది ఈజీగా ఉండాలా లేదంటే హార్డ్గా ఉండాలా అని. నేను తక్కువ ఫ్లాష్ కార్డ్స్ని హార్డ్వేర్లో ఉండడానికి కోసం క్లిక్ చేశాను. ఫ్లాష్ కార్డ్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఇవన్నీ జనరేట్ అవుతున్నాయి. అన్నీ జనరేట్ అయిన తర్వాత మనం స్టెప్ బై స్టెప్ ఒకదాని గురించి ఒకటి మనం చూద్దాం. అండ్ అనదర్ వన్ ఈజ్ క్విజ్ గురించి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. క్విజ్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, లైక్ ఇన్ ద ఎంసీక్యూ క్వశ్చన్స్ ఎక్సెట్రా. ఈ క్విజ్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇలా ఫ్యూర్ తక్కువగా క్వశ్చన్స్ కావాలా, ఎక్కువ క్వశ్చన్సా లేదంటే డిఫికల్టీ లెవెల్, వీటిని బట్టి క్విజ్ కూడా జనరేట్ అవుతుంది. ఇక్కడ జనరేట్ కొడితే క్విజ్ కూడా జనరేట్ అవుతుంది. అండ్ అనదర్ థింగ్ ఈజ్ ఇన్ఫోగ్రాఫిక్ అనేది ఏంటంటే మనకి చాలా ఇంపార్టెంట్. ఇన్ఫోగ్రాఫిక్ అనేది మన కంటెంట్ నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ని తీసుకొని ఇది ఒక డయాగ్రామ్స్ని విజువలైజేషన్ రూపంలో సింగిల్ పేజ్లో చూపిస్తుంది. దీనికోసం ఇన్ఫోగ్రాఫిక్లో కూడా లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ చూస్ ఓరియంటేషన్, ల్యాండ్స్కేప్, పోర్ట్రైట్, స్క్వేర్. ల్యాండ్స్కేప్ అంటే ఏంటంటే మనకు విడ్త్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, లెంత్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఆ టైంలో మనం ల్యాండ్స్కేప్ని సెలెక్ట్ చేస్తాం. అండ్ పోర్ట్రైట్ అనేది ఏంటంటే హైట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, విడ్త్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ స్క్వేర్, విడ్త్ హైట్ రెండు ఈక్వల్గా ఉంటాయి. బట్ మనకి ల్యాండ్స్కేప్ అని ఎక్కువగా ప్రిఫర్ చేద్దాం, ఎందుకంటే కొంచెం విడ్త్ ఎక్కువగా ఉండి హైట్ తక్కువ ఉంటే చాలు. అండ్ కన్సైజ్, లెవెల్ ఆఫ్ ది డీటెయిల్, కొంచెం తక్కువ వేలో ఎక్స్ప్లెయిన్ చేయాలా లేదంటే నార్మల్ వేలో కావాలా, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలా అని చెప్పి చూపిస్తుంది. మన స్టాండర్డ్ వేలో చాలు. సో జనరేట్ ద ఇన్ఫోగ్రాఫిక్. అండ్ స్లైడ్ డెస్క్,
స్లైడ్ డెస్క్ అనేది ఏంటంటే మనకు పవర్ పాయింట్ని క్రియేట్ చేస్తుంది. మనం ఎప్పుడైనా సరే ఒక ప్రజెంటేషన్ లేదా ఒక సెమినార్ ఇలాంటివి ఇస్తున్నప్పుడు మనకు మెయిన్గా కావాల్సింది పవర్ పాయింట్ పీపీటీ. మనం పీపీటీని చేసేటప్పుడు ఎక్కువగా మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్లో క్రియేట్ చేస్తూ ఉంటాం. బట్ మనకి అలా మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్లో పీపీటీని క్రియేట్ చేసేటప్పుడు మనకి కంటెంట్ అనేది బాగా తెలిసి ఉండాలి. అండ్ మనం క్రియేట్ చేయడానికి మనకు కొంచెం టైం కావాలి. బట్ ఇక్కడ నోట్బుక్ వెళ్ళామనేది ఆటోమేటిక్గా ఇవే స్లైడ్స్ని తీసుకొని కంటెంట్ని తీసుకొని ఇమేజెస్ని అన్నింటినీ ఈ నోట్బుక్ వెళ్ళమే ఉన్న ఏ ఏజెంట్ అనేది క్రియేట్ చేస్తుంది. దీనికోసం ఏంటంటే ఇక్కడ మనం చూస్ లాంగ్వేజ్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రజెంటేషన్ కోసం. ఇక్కడ లెంత్ అనేది ఎక్కువగా ఉండాలా తక్కువగా ఉండాలా ప్రజెంటేషన్ స్లైడ్స్ని కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ సో మెనీ ఆఫ్ యూ నో అబౌట్ పవర్ పాయింట్. సో ఇక్కడ జనరేట్ అవుట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని ఇక్కడ పవర్ పాయింట్ నేను ఇక్కడ క్రియేట్ చేయట్లేదు. జనరేటర్ అని చెప్పేసి కొడితే ఇక్కడ ఆటోమేటిక్గా పవర్ పాయింట్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ అబౌట్ డేటా టేబుల్, ఒక టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది మనకి ఇక్కడ ఇచ్చిన కంటెంట్ నుంచి. ఆ టేబుల్ అనేది కాలమ్స్, రోస్ అండ్ హెడ్డింగ్స్ వీటన్నిటిని క్రియేట్ చేసుకుని టేబుల్ అనేది కూడా క్రియేట్ అవుతుంది. టేబుల్ కోసం ఇక్కడ లాంగ్వేజెస్ డిఫాల్ట్గా నేను ఇంగ్లీష్ ఇస్తున్నాను. జనరేట్ ద టేబుల్. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టేబుల్ కూడా జనరేట్ అవుతుంది. ఇంకా ఆల్రెడీ ఉన్న కొన్ని రిసోర్స్ ఆల్రెడీ డౌన్లోడ్ అయిన వాటి గురించి చూద్దాం. ఇక్కడ మనకి ఫ్లాష్ కార్డ్స్ అనేవి జనరేట్ అయ్యాయి. ఫ్లాష్ కార్డ్స్ చూసుకుంటే ఆల్రెడీ మనం చెప్పినట్టు ఫ్లాష్ కార్డ్ అనేది ఒక సైడ్ క్వశ్చన్ ఉండి అనదర్ సైడ్ ఆన్సర్ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ సైడ్ ఈస్ క్వశ్చన్. హియర్ విల్ సీ ద క్వశ్చన్ లైక్ వై డస్ ద కర్సర్ ఏఐ కోడ్ ఎడిటర్ యూటిలైజ్ ఏ షాడో వర్క్ స్పేస్ వెన్ జనరేటింగ్ కోడ్. ఇక్కడ మనకు ఆన్సర్ తెలిస్తే ఓకే. ఒకవేళ ఆన్సర్ కోసం కావాలనుకుంటే ఇక్కడ సీ ద ఆన్సర్. ఇక్కడ మనకు ఆన్సర్ చూడగానే కార్డ్ అనేది ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది అండ్ ఆన్సర్ కూడా చూపిస్తుంది. ఇక్కడ మనం తక్కువ ఫ్లాష్ కార్డ్ క్లిక్ చేస్తాం కాబట్టి 42 ఫ్లాష్ కార్డ్స్ వచ్చాయి. మనం ఇక్కడ మోర్ నెంబర్ ఆఫ్ ఫ్లాష్ కార్డ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకెలా వెళ్తూ ఉంటే చాలా ఫ్లాష్ కార్డ్స్ కూడా ఉంటూ ఉంటాయి. అండ్ హియర్ అనదర్ సైడ్ ఈస్ ఆన్సర్ ఉంటుంది అబౌట్ ఫ్లాష్ కార్డ్స్. అండ్ అనదర్ వన్ ఈస్ ఇక్కడ మనకి మైండ్ మ్యాప్. ఇక్కడ మైండ్ మ్యాప్ కూడా మనకు క్రియేట్ అయింది. మైండ్ మ్యాప్ అనేది ఏంటంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ వేలో స్టెప్ బై స్టెప్ అనేది ఉంటుంది. ఇక్కడ మైండ్ మ్యాప్లో ఇక్కడ డెవలప్మెంట్ రోడ్ మ్యాప్స్ ఇన్ 2026 ఇక్కడ మొత్తం 4 స్టెప్స్ ఉన్నాయి. ఏఏ ఫర్ కోడింగ్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ పాత్, స్పెషలైజ్డ్ రోల్స్, ఎడ్యుకేషన్ అండ్ మెథడాలజీస్. ఇక్కడ మనం వీటిని ఏదైనా క్లిక్ చేసామంటే రిమైనింగ్ వాటి వస్తూ ఉంటాయి. ఇక్కడ టాప్ టూల్స్, కీ బెనిఫిట్స్ని క్లిక్ చేస్తే రిమైనింగ్ థింగ్స్. ఇలా వీటి వల్ల స్టెప్ బై స్టెప్ వల్ల ఏంటంటే మనం మైండ్ మ్యాప్ నుంచి ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ అండ్ ఇంజనీర్ అండ్ సిస్టమ్ డిజైన్, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్, ఇలా మైండ్ మ్యాప్ అనేది వర్క్ అవుతుంది. కన్సిడర్ ద మైండ్ మ్యాప్ స్టూడియో అండ్ అందరూ దడిస్తా ఇన్ఫోగ్రాఫిక్. ఇన్ఫోగ్రాఫిక్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్ నుంచి జస్ట్ 1 పేజ్లో టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ ఇన్ఫోగ్రాఫిక్ అనేది లోడ్ అవుతుంది. ఇక్కడ ఈ ఇన్ఫోగ్రాఫిక్లో ఇక్కడ చూస్తే ద 2026 డెవలపర్ బ్లూ ప్రింట్, మాస్టరింగ్ ఫుల్ స్టాక్ అండ్ ఏ జనరేషన్. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టోటల్ వాటి నుంచి డెవలపర్ కోసం మాస్టరింగ్ ఫుల్ స్టాక్కి ఏ అనేది ఎలా ఇంటిగ్రేట్ అవుతుంది, ఇక్కడ ఇన్ఫోగ్రాఫిక్ అనేది ఎలా ఉంది మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే ఫేజెస్, దట్ ఈస్ ద ఫేజ్ 1. ఫేజ్ 1 ఏంటంటే ఫౌండేషన్ ఆఫ్ ది ఫ్రంట్ ఎండ్ అండ్ దట్ ఈస్ ద ఫేజ్ 2. ఫేజ్ 2 ఏంటంటే బ్యాక్ అండ్ లాజిక్. మనకు బ్యాక్ అండ్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ ఎండ్ నుంచి తర్వాత బ్యాక్ అండ్ తర్వాత డిప్లాయ్మెంట్ కోసం మనం ఫేజ్ 3, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవాప్స్ అండ్ ఎక్సెట్రా. ఇలా మనకి టోటల్ వేలో ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి కావాల్సిన టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా నీకు ఒక పేజ్లో అనేది ఇస్తుంది. ఇలా మనం ఇన్ఫోగ్రాఫీని చూసుకోవచ్చు. అండ్ అనదర్ వన్ ఈస్ దట్ ఈస్ ద ఆడియో ఓవర్ ఇంకా అవుతుంది డేటా టేబుల్. ఇలా డేటా టేబుల్ కూడా మనకి డేటా అనేది క్రియేట్ అవుతుంది టేబుల్ రూపంలో. వీటిని బట్టి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే కీ టెక్నాలజీస్, మెయిన్ స్టాక్, మీన్ ఏపీఐ అండ్ స్టాక్, HTML, CSS, జావా స్క్రిప్ట్, గిట్, ఇవన్నీ టెక్నాలజీస్లో ఉంటూ ఉంటాయి. ఇలా మనకి టేబుల్ రూపంలో కూడా ఇస్తుంది. AML ఇంజనీర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పైథాన్, టెన్సర్ఫ్లో, ఇలా మ్యాటర్ అనేది ఉంటుంది. అండ్ ఇంకా మనం చూడాల్సిన ఏంటంటే ఆడియో ఓవర్వ్యూ అండ్ వీడియో. ఇది జనరేట్ అవ్వడానికి ఇంకా కొంచెం టైం పట్టచ్చు. I think my internet is bad. That's why it is still loading. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి వీడియో అనేది జనరేట్ అయింది అండ్ ఆడియో కూడా జనరేట్ అయింది. వీడియోని ఒకసారి ప్లే చేద్దాం.
ఇక్కడ వీడియో అనేది మోడో బ్లూ ప్రింట్ ఫర్ డెవలప్స్. Ever wonder why landing that first developer job is so tough? Let's break down the modern blueprint. So, you've learned to code, but something's missing. ఇలా మనకి వీడియో అనేది ఇస్తుంది. What makes everything actually work? ఇక్కడ చూసుకుంటే వీడియోని కొంచెం మనం ముందుకు పాస్ చేసాం. ఇక్కడ టోటల్ డేటాబేస్ బ్యాక్ ఎండ్ గురించి వీడియోలో మొత్తం మీద ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకా కొంచెం ముందుకెళ్దాం. 3. And with high demand comes, you guessed it, great pay that just keeps climbing with experience. మనం ఇక్కడ ఇంగ్లీష్ క్లిక్ చేసాం కాబట్టి ఇక్కడ మనకు వీడియోలో ఇంగ్లీష్ వస్తుంది. ఇలా మన వీడియో జనరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఆడియో గురించి చూద్దాం. ఇక్కడ ఆడియోలో 2026లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఇక్కడ ఆడియోలో మనకు తెలుగు ఉంచాం కాబట్టి తెలుగు ఇస్తుంది. 2026లో ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ జర్నీ. ఇది పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు అంటే ఇది కేవలం మనం అక్కడ డీప్ డైవ్ కొట్టాం కాబట్టి ఇద్దరు వ్యక్తులు పోడ్కాస్ట్లో మాట్లాడుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఈ ఆడియో అనేది జనరేట్ అవుతుంది. మనం కొంచెం ముందుకు వెళ్ళి ఆడియో గురించి చూద్దాం. చేసుకోగలరు. ఈ అంశాలన్నీ కలిపి ప్రోడక్ట్ రిలీజ్ సైకిల్స్ ను వేగవంతం చేస్తాయి. అందుకే ఈ ROI సాధ్యమవుతుంది. ఓకే, అంటే ఇది కేవలం రిపోర్టులలోని సిద్ధాంతం మాత్రమే కాదు, ఇలా మనకి నోట్బుక్ ఎల్ఎంలో ఆడియోస్, వీడియోస్, ఇన్ఫోగ్రాఫిక్, టేబుల్స్, ఫ్లాష్ కార్డ్స్ అండ్ మైండ్ మ్యాప్ ఇలా ఇవన్నీ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇవి స్టూడెంట్స్కి, ఫ్రెషర్స్కి అండ్ రీసెర్చింగ్కి చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి ఈ నోట్బుక్ ఎల్ఎం అనేది మనకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కంటెంట్ కనుక నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.